నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 30 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,728.15 273 pts 0.35% పెరిగింది. అత్యధిక లాభం M మరియు M 1.92% పెరిగింది. అత్యధిక నష్టం అదానీ పోర్ట్స్ 3.36% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,317.15 0.31% వద్ద ఉంది. 0.31% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. మార్కెట్ ఆశావాదంతో సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 77,728.15 వద్ద స్థిరపడి రోజుకు 0.35% లాభాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 50 కూడా 24,317.15 వద్ద ముగిసి 0.31% వృద్ధిని సాధించింది. వేదాంత Q1 లాభం 72% పెరిగి ఇండియన్ రూపీ 5,473 కోట్లకు చేరుకుంది. వేదాంత కన్సాలిడేటెడ్ లాభం ఇండియన్ రూపీ 5,473 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది ప్రాతిపదికన 71.8% వృద్ధిని సూచిస్తుంది. కంపెనీ తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొత్త లిస్టెడ్ సంస్థగా విడదీస్తున్నట్లు ప్రకటించింది. బజాజ్ ఫైనాన్స్ Q1 నికర లాభం 27% పెరిగి ఇండియన్ రూపీ 5,986 కోట్లకు చేరిక. బజాజ్ ఫైనాన్స్ Q1 ఆర్థిక సంవత్సరం 2027లో బలమైన పనితీరును కనబరిచింది. నికర లాభం 27.4% పెరిగి ఇండియన్ రూపీ 5,986 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 23% పెరిగింది. స్విగ్గీ Q1 నికర నష్టం ఇండియన్ రూపీ 791 కోట్లకు తగ్గింది. స్విగ్గీ Q1 ఆర్థిక సంవత్సరం 2027లో 791 కోట్ల రూపాయలు నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇది గతంలోని 1197 కోట్ల రూపాయలు నష్టం నుండి మెరుగుపడింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 37% పెరిగింది. మార్కెట్ ముగింపు సమయంలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయి. బంగారం ధరలు 0.56% పెరిగి 1 ట్రాయ్ ఔన్సు $4,137 మరియు 10 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. వెండి కూడా లాభపడి 1 ట్రాయ్ ఔన్సు $58 మరియు 26 సెంట్లు వద్ద ముగిసింది. దేశీయ డిమాండ్తో భారత్ వృద్ధికి మద్దతు లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి. ప్రపంచ ప్రమాదాలు ఉన్నప్పటికీ దేశీయ డిమాండ్ భారత్ వృద్ధికి మద్దతు ఇస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై ఆర్థిక సమీక్షలో పేర్కొంది. తాజా సేవల సూచీలో 8 రంగాలు ఇప్పటికే రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. భారతదేశంలో రికార్డు స్థాయి పన్ను దాఖలుకు కృత్రిమ మేధస్సు తోడ్పాటు. కృత్రిమ మేధస్సు AI వినియోగం పెరగడం వల్ల ముందే నింపిన ఫారంల ద్వారా పన్ను దాఖలు ప్రక్రియ సులభతరం అవుతోంది. ఈ సాంకేతిక అనుసంధానం దేశవ్యాప్తంగా పన్ను దాఖలులో రికార్డు స్థాయి పెరుగుదలకు దోహదపడింది. ముడి చమురు ధరలు బ్యారెల్కు $83 మరియు 82 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ముడి చమురు ధరలు ట్రేడింగ్ సెషన్ ముగింపులో బ్యారెల్కు $83 మరియు 82 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ఇది 0.20% పెరుగుదలను సూచిస్తుంది. ఇంధన మార్కెట్ ప్రపంచ సరఫరా హెచ్చుతగ్గులకు అనుగుణంగా స్పందిస్తోంది. అత్యంత వేగంగా వృద్ధాప్య జనాభా పెరుగుతున్న రాష్ట్రంగా కేరళ వృద్ధుల సంరక్షణకు ప్రణాళిక. రాష్ట్రంలోని జనాభా మార్పులను ఎదుర్కోవడానికి కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ వృద్ధుల సంరక్షణ కోసం కొత్త నమూనాను రూపొందించారు. ఈ ప్రణాళిక వృద్ధాప్య జనాభా కోసం స్థిరమైన మద్దతు వ్యవస్థలపై దృష్టి సారిస్తుంది. వేసవి కాలంలో భారతదేశం 11% సౌర విద్యుత్తును వృధా చేసింది. వేసవి గరిష్ట డిమాండ్ సమయంలో భారతదేశం తన సౌర విద్యుత్ ఉత్పత్తిలో 11% వృధా చేసింది. దేశం 8 బిలియన్ యూనిట్లకు పైగా పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించుకోలేకపోయింది. FD వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,137 మరియు 10 సెంట్లు 0.56% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $127,262 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.56% పెరిగింది. మునుపటి ముగింపు $4,114 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 26 సెంట్లు 0.92% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,792 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.92% పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 73 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $83 మరియు 82 సెంట్లు 0.20% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.20% పెరిగింది. మునుపటి ముగింపు $83 మరియు 65 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
$95.680.04% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.04% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 64 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు: చెన్నై $957 మరియు 50 పైసలు, $3,106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3,021. హైదరాబాద్ $994, $3,191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3,128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.